హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నేనొక్కడినే తీసి ఘోర పరాజయాన్ని అందుకున్న టాలీవుడ్ వెరైటీ చిత్రాల దర్శకుడు సుకుమార్. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ తో తీసిన నాన్నకు ప్రేమతో సినిమాతో సూపర్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఆ తర్వాత గతేడాది రామ్ చరణ్ సమంత కలయికలో 1980 నేపథ్యంలో ఆయన తెరకెక్కించిన రంగస్థలం చిత్రం ఎంతటి అద్భుత విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అదే సమయంలో మహేష్ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ భరత్ అనే నేను కూడా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ రంగస్థలం మూవీలోని కథా కథనాలు, ఆర్టిస్టుల సహజ నటన అన్నిటికంటే ప్రేక్షకులు రంగస్థలం చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఇక ఆడియన్స్ అందించిన సూపర్ డూపర్ కలెక్షన్స్ ముందు భరతను నేను కూడా కొంత తల వంచిందనే చెప్పాలి. ఇక ఇది వరకు చరణ్ ఖాతాలో మగధీర వంటి సూపర్ హిట్ ఉన్నప్పటికీ ఆయన నటన మరియు పాత్రలోని సహజత్వం చరణ్ కు మళ్ళీ అంతటి ఘనమైన విజయాన్ని అందించిందనే చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటివాడైన సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకున్నాడు అని చెప్పడం కంటే జీవించాడు అనేసి చెప్పవచ్చు. నిజానికి అప్పటి వరకు రామ్ చరణ్ కు నటన పరంగా కొందరి నుండి వెలువడిన విమర్శలన్నిటికీ ఈ సినిమా ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పెట్టింది అనేసి చెప్పాలి. ఇక సమంత, జగపతి బాబు, ఆది, నరేష్, అనసూయ కూడా తమ ఆకట్టుకునే నటనతో సినిమాకు మరింత వన్నె తెచ్చారు. ఇక ఈ సినిమాకు నేటితో ఏడాది పూర్తవడంతో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా మాధ్యమాలలో రంగస్థలం హ్యాష్ ట్యాగ్ తో తెగ వైరల్ చేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని విజయవంతమైన సినిమాలలో నటించాలని కోరుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.